ఈ వివాహం విషయంలో ఇంటికి పెద్ద అయితే ఉగాదికి ముందే వివాహం చేసుకోవాలన్న అపోహలో కొంతమంది ఉన్నారు. అయితే అందులో సగం వాస్తవం ఉంది. అంటే వధూవరులు ఇద్దరూ కూడా ఇంటికి పెద్దవాళ్ళై, అంటే పెద్దవాళ్ళు అంటే మళ్ళీ కూడా మొదటి సంతానమై ఉండి జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోవడానికి పనికిరాదు, లేదా జ్యేష్ఠ నక్షత్రంలో చేసుకోవడానికి పనికిరాదు. దాన్ని త్రిజ్యేష్ఠ అంటారు. అంటే అబ్బాయి అంటే వధువు, వరుడు ఆయా ఇండ్లకు మొదటి సంతానమై ఉండి జ్యేష్ఠ మాసంలో కానీ లేదా జ్యేష్ఠ నక్షత్రం నందు కానీ వివాహం చేసుకోవడానికి పనికిరాదు. అంతే తప్ప ఉగాదికి ముందు ఉగాది తర్వాత అన్న విషయమో కాదు. మిగతా మాసాల్లో చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది ఇంటికి ఇద్దరూ పెద్ద అయినప్పుడు ముచ్చట. కానీ వధువులలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అయినప్పుడు అట్లాంటి సమస్య ఏం లేదు, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. దానికి ఎట్లాంటి అది లేదు. ఇంకోటి, ఒక ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెల తర్వాత లేదా ఒక అక్క తర్వాత తమ్ముడు కనుక ఉన్నట్లయితే వాళ్ళు మొదటి వాళ్ళు కాదు. అంటే అమ్మాయిలలో మొదటి వారు, అబ్బాయిలలో మొదటి వారు అట్లా ఉండదు. మొదటి సంతానం మాత్రమే జ్యేష్ఠ కిందకి లెక్క. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అంతేగాని ప్రతి ఇంటికి ఆడోళ్ళలో ఒకరు జ్యేష్ఠలు, అమ్మాయిలలో ఒకరు జ్యేష్ఠ, అబ్బాయిలలో ఒకరు జ్యేష్ఠ అనేది ఉండరు. కనుక ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇద్దరు అంటే వధువు వారింట్లో పెద్ద సంతానం మొదటి సంతానమై, వరుడు వారింట్లో మొదటి సంతానమై ఉంటే జ్యేష్ఠ మాసంలో కానీ జ్యేష్ఠ నక్షత్రంలో కానీ వివాహానికి పనికిరాదు. అంతే తప్ప మిగతా శుభ నక్షత్రాలు అంటే వివాహానికి అనుకూలించే నక్షత్రాల్లో పనికొస్తుంది. అదేవిధంగా ఏ మాసంలోనైనా పనికొస్తుంది, జ్యేష్ఠ మాసం తప్ప. అదే అందులో ఒకరు పెద్ద ఒకరు చిన్న కనుక, ఒకరు రెండో వారు కానీ మూడో వారు కానీ లేదా చిన్నవారు కనుక సంతానంలో అయినట్టయితే ఇంకా అసలు ఆ సమస్య లేదు, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. అందరికీ పరమేశ్వరుని ఆశిస్తుంది.